హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ అండి. సో ఈరోజు నేను రీసెంట్గా యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, ఇంకా రకరకాల సోషల్ మీడియాలోను నేను రీసెంట్గా చూస్తుంది ఏంటంటే, మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ఆడియో ఫంక్షన్లో ఈ వాటర్ బాటిల్ తాగడం దాని గురించి ఏంటి అని ఓ రకరకాల రచ్చ జరుగుతుందండి. సో ఈ వాటర్ బాటిల్ గురించి నేను ఆ న్యూస్ చదివినప్పుడు ఇది మేడ్ ఇన్ ఫ్రాన్స్ అని తెలిసింది. సో నేను రెగ్యులర్గా ఇక్కడ ఎప్పుడు షాప్కి వెళ్తానో, నేను ఎప్పుడు చూడలేదా లేకపోతే చూసుకోవడమే పట్టించుకోలేదా అని రీసెంట్గా నేను షాప్కి వెళ్ళి ఆ వాటర్ బాటిల్ని చూడడం జరిగింది. సో రండి, మీకు కూడా నేను ఆ వాటర్ బాటిల్ ఏంటి, దాని స్టోరీ ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. సో మనం ఇప్పుడు షాప్కి వెళ్దాం. షాప్లో నేను మీకు ఆ వాటర్ బాటిల్ చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఇదేనండి, ఇప్పుడు దాకా మీకు చెప్పాను కదండి, పెరీర్ అనే ఈ వాటర్ బాటిల్. సో ఇది వచ్చేసి ఏమీ నాకు తెలిసి ఎక్స్పెన్సివ్ వాటర్ బాటిల్ ఏం కాదండి ఇది. సో ఇది ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ లోకల్స్ అయితే రెగ్యులర్గా తాగుతారు. సో దీని రేట్ వచ్చేసి 53. ఈచ్ వన్ బాటిల్ వచ్చేసి 53 సెంట్స్ అండి. అంటే 53 సెంట్స్ అంటే మన ఇండియా కరెన్సీ 45-40 అలాగమాట, ఆ రేట్లో ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి ఇందులో ఇంకా ఫ్లేవర్స్ ఉంటాయండి. ఇది ఇక్కడ బ్లూలోను సంథింగ్ సోడియం అని చెప్పేసి, నెక్స్ట్ ఇంకా కొంచెం చూద్దాం ఉండండి. ఇదిగో చెప్పాను కదా లోకల్లో తెగపడి, ఇది ఆరెంజ్ ఫ్లేవర్ అండి. అదిగో ఫ్రాన్స్ అని ఉంది కదండి, ఇది ఆరెంజ్ ఫ్లేవరు. సో మెంతో ఫ్లేవర్ అని చెప్పేసి ఇంకోటి ఉంది. సో ఇది మెంతో ఫ్లేవర్. సో ఈ వాటర్ మీరు అనుకున్నట్టు అంత ఇదేం కాదండి ఇది. కాకపోతే ఏంటంటే మన మీడియా వాళ్ళు దీన్ని ఆయన ఏదో ఎనర్జీ వాటర్, ఎనర్జీ డ్రింక్ తాగుతున్నారని వాళ్ళకి వ్యూస్ కోసం అలా చెప్తున్నారు. సో ఇది ఇక్కడ లోకల్స్ అయితే రెగ్యులర్గా తాగే వాటరేనండి ఇది. దీంట్లో మనం పెద్ద ఏమీ అంత ఆలోచించవలసిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఇలాంటివి చిన్న చిన్న వాటిని మనం పెద్ద హైగా చూస్తాం. సో అందు గురించే నేను ఇది చూపించడానికి కారణం. సో మన వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.